వరిచేను ఏమంటారు, పొలం అంటారా, వరిచేను అంటారా? నాయనైతే అంతే అంట. వరి పొలం చక్కగా పంటకు వచ్చింది. కోత మిషన్తో కోపించేసినాక ఇక వడ్లు ఇప్పుడు పచ్చి వడ్లను తెచ్చుకొని చక్కగా పొయ్యి అంటు పెట్టుకొని ఒక గిన్నె పెట్టి కొన్ని పోసి వేయించాలండి. ఏం చేస్తున్నా చెప్పండి, దీన్ని నేను వేయించాలి అంటే చాలా చెప్పబడతాయి. ఒకటేసారి ఎక్కువ పోసుకోకండి. నేనైతే ఒక 2 కేజీలు తీసుకున్నా. 1 కేజీ అంటే 1/2 కేజీ అన్ని పోసి మంచిగా వేయించాలి. ఎంతసేపు అంటే చాలాసేపు టైం పడుతుంది. మీరు టైం కేటాయిస్తా అనుకుంటేనే ఇలా వేయించండి, లేకపోతే లేదు. చక్కగా పొట్లుతూ ఉంటాయి చిటి 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 అని. వీటిని పేలాలు ఇట్లా పుట్టినప్పుడు తిన్నా కూడా సూపర్ ఉంటాయి. నేను అవి కూడా చూపెడతా, ఎందుకంటే అప్పుడే వేడవ్వదు కదా. నాకైతే చెయ్యి సేక బాగా వస్తుంది, గాజులు కూడా కాలుతున్నాయి. మనం పొయ్యి కాడ కూర్చుంటే అట్లా కాలుతూ ఉంటాయి. చూడండి సౌండ్ ఎంత మంచిగా వస్తుంటుందో, చిట 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 చిటమని. అవి వేయించినాక దాని మీద పేలాలు, వడ్ల గింజలు పేలాలు అంటారు వీటిని. అవి తిన్నా కూడా సూపర్ ఉంటాయి. రోలుని చక్కగా శుభ్రం చేసుకొని, ఇంకా పెద్దది ఉంటే ఇంకా చాలా బాగుండేది, ఒకటేసారి అన్ని దంచడం కుదిరేది. శుభ్రం చేసుకొని కింద బత్తేసుకొని రోలుని పైన వేసి మంచిగా వేడి మిన్నే దంచాలండి. వేడి తగ్గితే దంచితే పని చేయవు, అంటే మళ్ళీ రావు. 90% వేగినాక ఒక రోట్లో పోసి గట్టిగా దంచాలి. మన బలం ఉన్నంత చూపెడితేనే అవి గింజలుగా వస్తాయి. ఇవి దంచుతుంటే స్మెల్ వస్తుందండి, వామ్మో సూపర్ అంటే సూపర్ స్మెల్. ఎన్ని సంవత్సరాలు అవుతుందో, నేనైతే చిన్నప్పుడు మా అమ్మోళ్ళు దంచుతా అంటే తినేదాన్ని. దంచినాక చాటలు పోయంగానే దాంట్లో పేలాలు వస్తాయి కదా తెల్లటి, అవి కూడా తినేది. అండ్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఈ స్మెల్ చూస్తూ ఉంటేనే ఆహా బాగుంటుంది. అప్పుడు మేము టీ పెట్టుకుంటే టీలో కూడా పోసుకొని తినేవాళ్ళం, మామూలుగా కూడా తినేదాన్ని. బాగుంటాయి అసలు. ఇవి బాగా దంచినాక గర్భియ్యం అంటారు, దీన్ని చెరగాలి. చెరిగాక మనం తినాలి. ఇగో వేయించినాక పేలాలంటే ఇవి అండి, తెల్లగా పూతలాగా వచ్చినాయి, టపటపా పేలితే అలా వచ్చినాయి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇవి కూడా. ఎందుకంటే నాకు 2-3 వాయిలు అయినాయి కాబట్టి చాలాసేపు అయింది దంచడం. చెరిగేసా, చెరిగినాక కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. నాకైతే ఇంక ప్రాణం ఆగలే, చెరుగుతూ ఉంటేనే తినాలనిపించింది. అలా అక్కడక్కడ మెరుగలు ఉంటాయి, అంటే వడ్ల గింజలు, వీటిని తీసేసి తినాలి. కానీ నాకైతే మనసాగక ఆ స్మెల్కు ఎంబటే తినేసా. ఒక పిరికడు పోసేసుకొని మస్తు అంటే మస్తు ఉన్నాయి. అంటే చెరగడం మనకు వస్తుందిలే కానీ చెరిగైతే నేను తిన్నా. ఇంకా కొంచెం బాగా చెరగాలంట, ఆ బియ్యం గింజలల్లో ఉన్న మెరుగలు పోవాలంటే అత్తమ్మ అయితే ఇట్లా ఇట్లా అని కోరింది. కోరితే ఆ గింజలు లేకుండా వచ్చినాయి. మళ్ళీ ఆ గింజల్ని మళ్ళీ రోట్లో పోసి మళ్ళీ దంచేసా. అంటే అప్పుడు దంచలేదు, నూరితే గింజలు పొడి కాకుండా వచ్చినాయి. మళ్ళీ తినేసా. ఇంకా మా శ్రీవారు అయితే ఆ వాసనని చూసి వచ్చేసిండు. మళ్ళీ ఏంటిది, ఏం చేస్తున్నావని. గర్భియం చేసిన అన్న అంతే. ఇంకా తను కూడా ఒక పిరికడు తీసి పోసుకున్నాడు. మా అత్తమ్మ జరిగింది కదా, మా అత్తమ్మ కూడా కొన్ని పోసుకున్నది, ఎక్కువ తినలేదు. నేనైతే ఫుల్గా లాగించా, 1/2 కేజీ అన్నీ చేసుకున్నా కదా, అన్నీ తినేసా. గర్భియం అంటే గర్భియం అండి, సూపర్ అంటే సూపర్.